హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. దానికోసం జీడిపప్పు, కిస్మిస్ అనేది నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పాలు పెట్టుకోవాలండి. ప్యాన్ మీద పాలు వేసుకొని పాలు కొంచెం మరగాలి. కొంచెం మరిగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అవి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పక్కన పెట్టుకోవాలి వేయించుకొని. దాని తర్వాత ఆ సేమియా పుల్లలు కూడా ఉంటాయి కదా, అవి తీసేసిన తర్వాత దాంట్లో సేమియా పుల్లలు వచ్చేసి వేపుకోవాలండి. ఆ నెయ్యిలోని కొంచెం దోరగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి. అవి చూసారా, అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పాలు మరుగుతాయి కదా, పాలు మరిగేలేదు చూసుకోవాలి. పాలు మరిగిన తర్వాత అదండి పాలు మరుగుతాయి. పాలు మరిగిపోయిన తర్వాత ఈ సేమియా పుల్లలు వచ్చేసి దాంట్లో వేసేసుకోవడం అండి. సేమియా పుల్లలు వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఉడుకుతాయండి. మనకి ఏంటంటే 75% మాత్రం ఉడకాలి. 75% ఉడికితే చాలు. ఆ ఉడికిపోయిన తర్వాత ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మనం వేసుకున్నాం కదా, ఇలా సేమియా పుల్లలు వేసుకొని అవి కొంచెం ఉడకాలి. ఆ ఉడికినంత వరకు 75% ఉడికిన తర్వాత దాంట్లోనే వచ్చేసి మన షుగర్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. షుగర్ వచ్చేసి నేనైతే ఆ పాలకి ఆ సేమియా వేసానికి ఒక గ్లాస్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పిల్లలు వాళ్ళు కూడా తింటారు కదా, సో అందుకనే నేను ఒక గ్లాస్ మాత్రమే వేస్తున్నానండి. అది కొంచెం ఉడుకుతుంది అనగానే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి దాంట్లో వేసుకోవడమే. వేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా గార్నిష్ చేయడానికి. చూడడానికి అయితే బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీసే కదండి, సో ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంక్లూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్లూ మీకు ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా రెసిపీస్ కానీ కొంచెం ఈజీగా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అవి చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా మెనీ థ్యాంక్ యూ.